అజయ్కి ఫోన్ చేసి దండ వద్దండి రమ్మని రమ్మను అజయ్ సక్సెస్ చేస్తాం రాకేష్ అది పారేది ఫోటో వచ్చేట ఒకటి రాకేష్ ఎన్ని తెచ్చిన రాకేష్ 5 ఇంకోటి చేస్తే నేను ఇక్కడ చెట్లు నాటుతున్నాను ఒక 5 అటే ఉండండి మీరు అటే ఉండండి. ఇక్కడ పెడితే బాగుంటుందా? ఓకేనా? ఆ ఫోటో పెట్టి పెడతాం. ఇవి పనికి వస్తాయి, ఇవి కూడా యూజ్ అయితే అడిగే నువ్వెందుకుంటున్నావు ఇక్కడ? వాళ్ళు చూసుకోరా? ఎందుకు పెట్టారో అయితే మా ఇంటికాడ ఉంటావా? నీ పేరేంది? ఎన్నేళ్ళు ఉన్నాయి నీకు? ఇంకా 20 సంవత్సరాలు ఉండాలి. మొగలే 20 సంవత్సరాలు నీదే బాధ్యత. ఎందుకుంటున్నావు? చాలా మంచిగా ఉంటారు. మీ పిల్లలు? మా పిల్లలు అమ్మకుండా ఇద్దరే కొడుకు బిడ్డే. మరి అక్కడ ఎందుకుంటలేవు? ఇక ఆడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. 4 పోయి బాగా. ఎవరు తీసుకుపోతారు? నేను నా కొడుకు వచ్చి తీసుకుపోతాడా? నీకెన్ని వయసు నుంచే ప్రకృతి పైన అవగాహన ఉండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తిశేషులు మేఘాంశ్ రావు గారు ఏప్రిల్ 14న అకారణంగా మృతి చెందడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షాకాలంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు. చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసివేసింది. మరి వారి జ్ఞాపకార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా మరి బాల కార్మికుల పైన
అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు, వారి తండ్రి, మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మరి ఈరోజు మేఘాంశరావు గారి జ్ఞాపకార్థం చెట్లు నాటడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో కావాల్సినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రముఖ పత్రికలలో వచ్చింది, మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ భూని ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మనమందరం కూడా పర్యావరణవేత్తలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మేఘాంశరావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరు